నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. సో ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాము. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలము వెమ్లవాడ టు కరీంనగర్ వెళ్ళే రహదారి. సో ఒక్కసారి ఏ విధంగా డ్యామేజ్ అయ్యిందో ఒకసారి చూడండి. చెదిరిన రాళ్ళు, తప్పవు కడగండ్లు. సో ఇది కరీంనగర్ వెమ్లవాడ మార్గంలో కుదురుపాక చౌరస్తా నుంచి మూలవాగుపై 4 వరుసల వంతెన రహదారి నిర్మించారు. రాజరాజేశ్వర జలాశయం మధ్య మానేరు బ్యాగ్ వాటర్ వర్షపు నీటిని రహదారి కట్ట దెబ్బ తినకుండా ఇరువైపులా రాళ్లతో నిర్మించారు. అంటే ఇది 4 రోడ్లతో నిర్మించిన రహదారి. అయితే ఈ కట్ట దెబ్బ తినకుండా రాళ్లతో అయితే నిర్మించారు. అది ఈ మధ్యకాలంలో కొంచెం వర్షానికి అలాగే ఇతరతర కారణాలకు కూడా అది కొంచెం రోడ్డు అనేది దెబ్బ తినడంతో ఈ రాళ్ళు అనేటివి బయట కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మధ్య మానేరు నీరు నిండే అవకాశం ఉంది. సో ఆ నీరు నిండితే ఈ కట్ట తెగిపోయి గండి పడే ప్రమాదం ఉందని చెప్పేసి వాహనదారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో ఒక్కసారి అధికారులు కూడా మీరు అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వీక్షించి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది గండి పడితే చాలా ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.